కీర్తనల గ్రంథము 55 అధ్యాయము 22 వచనం. 55 అధ్యాయం 22 వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తలలు ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేతను నింపండి. నీ ఆత్మచేతను నింపి నాలోకి మీరు రండి. నాలో మీరుండి నాయన, నా నోటిని బోరగా మీరు మలుచుకొని వచ్చిన సంఘ ప్రజలందరితోనూ, ఈ యంత్రం ద్వారా ఇంటిన వారితోనూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ ప్రజలందరితోనూ మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దావీదు మహారాజు గారు ఈ మాట పలుకుతున్నారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఈ కీర్తన రాసింది ఎవరండి? దావీదు మహారాజు. దావీదు సామాన్య మనుషుడు కాదు. దావీదు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. దావీదు అభిషేకించబడిన తర్వాత దేవుడిచ్చిన స్వాస్థాన్ని పొందుకొని ఆయన ప్రియులారా ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా ఉండి ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనకు చెప్తున్న ఒక గొప్ప మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాజు ఎవరి మీద భారం మోపుతూ ఉంటాడండి? రాజు ఎవరి మీద భారం మోపుతూ ఉంటాడు? ఖజానా ఖాళీ అయిపోయింది అనుకోండి, ఎవరి మీద భారం మోపుతూ ఉంటారు? ప్రజల మీద భారం మోపుతూ ఉంటారు. ప్రజల మీద ఏ భారం మోపుతూ ఉంటారు అంటే అధికమైన పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. ఏ పన్నులు? ఇంటి పన్ను అని, కరెంటు పన్ను అని, చెత్త పన్ను అని, వాటర్ పన్ను అని, లేదా హౌస్ ట్యాక్స్ అని, లేదంటే మీరు ఉద్యోగం చేస్తుంటే దాని పన్ను అని చెప్పి, మళ్ళీ వ్యాపారం చేస్తే వ్యాపారం పన్నుని, బిజినెస్ చేస్తే బిజినెస్ పన్ను అని, నానా విధములుగా నానా సందర్భాలు మనం చేసిన ప్రతి దానికి ఏం చేస్తారండి? భారము పెట్టి అధికమైన భారాల చేత మనల్ని పన్నులు వసూలు చేయించి వారి ఖజానా నింపుకుంటారు. మరి దావీదు అలాగే చేయాలి కదా. దావీదు ఏం చేయాలండి? తన రాజుగా ఉన్నాడు కాబట్టి తన రాజు సింహాసనం మీద కూర్చొని ఏం చేయాలి? తన భారం అంతా కూడా ప్రజల మీద మోపి తానేం చేయాలంటే కోట్లు సంపాదించాలి, కోట్లకు పగడగత్తాలి. ఏ సింహాసనం మీద కూర్చోవాలంటే బంగారు సింహాసనం మీద చేపించుకొని దాని మీద కూర్చొని ప్రజల యొక్క అందరి మీద భారం మోపాలి. అవునంటారు కాదంటారా? రాజు కాబట్టి రాజు ఏ మాట చెప్తే అది శిరస వంచి వారందరూ పాటించాలి. కానీ దావీదు ఏం చెప్తున్నాడు? నీ భారము యెహోవా మీద పెట్టుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేశము మన రాష్ట్రం ఏం చేస్తూ ఉంటుందండి? ఖజానా ఖాళీ అయిపోయింది అనుకోండి, ఎవరి మీద భారము? ప్రజలైన మన మీద భారం మోపుతారు. ఎందుకు ఖజానా ఖాళీ అయిపోద్ది? పెద్ద పెద్ద అధికారులు ఏం చేస్తారు? అధికారులు ఏం కాదు, వాళ్ళు దొంగోళ్ళు. వాళ్ళు ఎవరండి? మోసగాళ్ళు, దొంగోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే కోట్లు ఏం చేస్తారంటే వారు ప్రజల ధనాన్ని అపహరించి, వారు ఏ అధికారులు అయితే ఉన్నారో వారికి లంచాలు రూపంగా ఇచ్చి వారు ఏం చేస్తారంటే మన ధనాన్ని అంతా కూడా దోచుకొని వారి జల్సాలు చేస్తే ఆ భారం అంతా ఎవరి మీద పెట్టరు? ఆయన మీద పెట్టరు. నువ్వు కట్టాల్సిందని చెప్పి వారి మీద పెట్టరు. వారిని వదిలేసి పోతే పోయాడని చెప్పి వానికి ఏం చేస్తారు? విడిచిపెట్టి ప్రజల మీద భారం పెడతా ఉంటారు. ప్రజల మీద భారం పెడతా ఉంటారు. ఇప్పుడు ప్రజలైన మనం దేని మీద భారం పెట్టాలి? ఎవరి మీద భారం పెట్టాలండి? యెహోవా మీద భారం పెట్టి ఆయనే మనల్ని ఆదుకుంటా ఉంటాడని చెప్పి దేవుని మీద భారం వేయాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనల్ని ఆదుకునేది ఎవరు? ఎవరండి మనల్ని ఆదుకునేది? పక్కింటికి వెళ్ళి, అమ్మ నేను కరెంటు బిల్లు కట్టాలి, నాకు డబ్బులు అంటే ఇస్తారా? నా బిల్లు నేను కట్టలేదు, నీ బిల్లు నేను ఇస్తాను అంటారు. అవునంటారు కాదంట. అంటే మనం ఆదుకునేది ఎవరైనా దేవుని మీదే మన భారం వేయాలి. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. ఇప్పుడు దావీదు మహారాజు చెప్తున్నాడు, యెహోవా మీద నీ భారమే, ఆయన నిన్ను ఆదుకుంటాడు.
ఎందుకంటే పిల్లరా, దావీదు ఎప్పుడు కూడా పిల్లరా తనకొచ్చిన కష్ట పరిస్థితులు అవ్వచ్చు, తనకొచ్చిన శత్రు సైన్యం తన మీదకి వచ్చి రావచ్చు పిల్లరా, ఏది వచ్చినప్పుడు కానీ తన భారం ఎప్పుడు కూడా ప్రజల మీద వేయలేదు. ప్రజల మీద భారం మోపలేదు. ఎవరి మీద భారం మోపాడు అంటే పిల్లరా, దేవుని మీద భారం మోపాడు. దేవా నన్ను ఆదుకో, ఈ ప్రజలను ఎలాగ పరిపాలించాలి, వారు ఆకలితో ఉన్నారు, అలమటిస్తున్నారు, వ్యాధులతో ఉన్నారు, తెగులుతో ఉన్నారు, మహా తుఫాన్లు వారిని ఏం చేస్తారు, నీటి చేత ముంచివేస్తున్నాయి, వారి పంట పొలాలు పాడైపోతున్నాయి, వారి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వారి స్థితిగతులు పాడైపోతానని చెప్పి దేవుని మీద భారం వేసి నీవు నన్ను ఆదుకో, నా ప్రజలను ఆదుకొని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా సృష్టించిన సృష్టికర్త మీద ఏం చేయాలంటే, నీవు నేనైనా ఆయన మీద భారం వేసి నన్ను ఆదుకొని చెప్పి ప్రార్థించాలి. ఈ లోకంలో పరిపాలిస్తున్న అధికారులు సైతము కూడా మనలకి ఎవరున్నారండి, మనందరికీ కూడా సర్వాధికారిగా ఉన్న దేవుని మీదే భారం వేసి నన్ను ఆదుకొని చెప్పి ఆయన దగ్గరే ప్రార్థించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే పిల్లలు, ఈ రాజు మాత్రం దావీదు అలాగే ఇలా చూస్తే పరిశుద్ధ గ్రంథముల పిల్లలు 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. 2వ సమూయేలు గ్రంథం 10-11 వచనాలు చదివితే దావీదు రెండో సమూయేలు గ్రంథం అండి 10-11 వచనాలు. ఏంటి, ఎవరు దొరకట్లేదా? అప్పగించి సిరియలు బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుని బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుందునని చెప్పాను. అమోరీలను ఎదుర్కొనుటకై తన వారిని యోహపరిచెను. అప్పుడు చాలు చాలు ప్రియులారా. ఇక్కడ చూస్తే ఒకరోజు దావీదు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. దావీదు పరిపాలన సాగిస్తుంటే దావీదు రాజ్యం ప్రశాంతంగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుడు ఇచ్చిన రాజ్యాన్ని బట్టి ఆ నామాన్ని మహింపరుస్తూ ఉంటే, ఒకరోజు ఏమైందంటే అమోనీయులు అందరూ కూడా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పూనుకున్నారు. అమోనీయులు వస్తే బాగానే ఉండేది. ఈ అమోనీయులు ఏం చేశారంటే పిల్లారా, వారితో పాటు ఆ సైన్యం అప్పటికే లక్షల్లో ఉంది. అయినప్పటికీ మనం అమోనీయులు ఇశ్రాయేలు జయించలేమని చెప్పి ఐగుప్తు నుంచి 20,000 రౌదలమును, తర్వాత పిల్లారా మాయాక దేశం నుంచి ఇంకొక 1000 రౌతులను, తర్వాత వాళ్ళు ఇంకొక దేశం నుంచి పిల్లారా టోబో దేశం నుంచి ఒక 12,000 మందిని వీళ్ళందరినీ జీతానికి పిలుచుకుంటారు. జీతానికి పిలుచుకొని వీరు అమోనీయుల సైన్యాన్ని కలిసి ఏం చేస్తారంటే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యుద్ధానికి వస్తున్నప్పుడు పిల్లరా దావీదుకు వర్తమానం వస్తుంది. అమోనీయులు విస్తారమైన జన సమూహంతో, రథములతో, రౌతులతో వాళ్ళకి యుద్ధానికి వచ్చే పాలెములో ఉన్నారు అనగానే పిల్లరా దావీదు చెప్తున్న మాట ఇందాక మనం చదువుకున్నది, తన సైన్యాన్ని అంతటిని కూడా సిద్ధపరుస్తాడు. యోవాబు ఎవరంటే సైన్యాధిపతి, అభిషయ్ ఎవరంటే పిల్లరా యోబు తమ్ముడు, ఆయన కూడా సైన్యాధిపతి, తర్వాత ఒక సైనికుడు, ఆయన కూడా ప్రియులారా. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏమవుతారంటే దావీదు వీళ్ళకి అప్పచెప్తూ ఉంటాడు, ఇదిగో మీరందరూ ఏం చేస్తారో తెలియదు, అయితే ఇదిగో మనకొస్తున్న అమోనీయులు, సిరియనులు, ఇది ఐగుప్తీయులని, ఇదిగో మయాక దేశంలో టోబీయులు అందరూ కూడా తీసుకొచ్చున్నారు. కాబట్టి మీరు గుంపులుగా ఒకే గుంపుకి వెళ్ళకండి, వ్యూహాలు పరుచుకోండి. ఏం చేయాలంటే ఒక 2 గుంపులుగా మీరు విడిపోండి. ఎన్ని గుంపులండి? 2 గుంపులకు విడిపోండి. 2 గుంపులకు విడిపోండి. ఒక గుంపు ఒకరి మీద, ఒక గుంపు ఒకరి మీదకి వెళ్ళండి. ఎవరు బలము తగ్గిపోతూ ఉంటుందో వాళ్ళు ఇంకొకరు వచ్చి వాళ్ళు ఆదుకోండి అని చెప్పి ఇక్కడ యోబు, అభిషేక్ ఏం చేస్తారంటే ఒకరికొకరు వ్యూహపరుచుకుంటారు. దావీదు కూడా ఆ యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదు. ఇప్పుడు దావీదు అక్కడ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాది రాజ్యము స్వల్పమైన రాజ్యము, అల్పమైన రాజ్యము, నువ్వు నాకు సింహాసనం ఇచ్చావు, నన్ను కనపరిచావు, సింహాసనం మీద కూర్చొని పెట్టావు, అయినప్పటికీ శత్రు సైన్యము ఇదిగో సరిహద్దులకు వచ్చేసి పాలెములో నిలిచి ఉంది. కాబట్టి ప్రభువా వారిని ఎదిరించే శక్తి నీకే ఉంది నాయన, నా భారం అంతా నీ మీద వేస్తున్నాను, నన్ను ఆదుకునే దేవుడు నీవే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఎవరంటే ఆదుకునే దేవుడు? నన్ను ఆదుకునే దేవుడివి నీవేం చెప్పి ప్రియులారా ఆయన ప్రార్థన చేసి వెళ్ళగానే ప్రియులారా శత్రు సైన్యం మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇచ్చాడండి? శత్రు సైన్యం మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు పిల్లరా. అక్కడ యోహపరిచినట్టుగా పిల్లరా అభిషైని యోబులు కూడా ఏం చేస్తారంటే, ఇదిగో నీ యొక్క అప్పగించిన సైన్యంతో నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళ బలము తగ్గిపోయినప్పుడు నువ్వు నన్ను ఆదుకో, నా బలము ఒకవేళ తగ్గిపోయినప్పుడు నా మీద వచ్చినట్టు నేను ఆత్మహత్యనప్పుడు నీ బలము తగ్గిపోయి నేను ఆదుకుంటానని చెప్పి ఒకరికొకరు ఏమయ్యారంటే వారు ఆదుకొని ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము కూడా పిల్లరా అన్నదమ్ములు ఒకవేళ ఉండొచ్చు, అక్క చెల్లెలుగా ఉండొచ్చు, సన్నిధిలో కుటుంబంగా ఉంటున్న మనం కూడా ఏం చేయాలండి? ఒకరికొకరు ఆదుకోవాలి. ఏం చేయాలండి? ఒకరికొకరు ఆదుకోవాలి. అయ్యో వెళ్తూ వెళ్తూ మనతో పాటు నడుస్తున్నాడు, గోతులో పడిపోయింది అనుకోండి, ఏం చేయాలండి? గోతులో పడిపోయినప్పుడు లేవనెత్తగల శక్తి నీకుంది, గోతుల నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే శక్తి నీకుంటే నువ్వేం చేయాలంటే పైకి లేపాలి, పైకి తీసుకురావాలి. అంతేకాదని చెప్పి గోతులో వదిలి వేయకూడదు. అది వదిలేస్తే దేవుడికి విరోధమైన స్వభావము, దేవుడికి నచ్చిన స్వభావము కాదు. ఎప్పుడైతే గోతులో పడిపోయినట్టు వారిని నువ్వు చూసి ఆ శక్తి నాకుందని చెప్పి నువ్వు బయటికి తీసుకొస్తా ఉంటావు, వాళ్ళు ఆదుకుంటా ఉంటావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలాగ తోడుగా ఉంటాడంటే 2వ సమూయేలు గ్రంథం 22:19 అంటాడు దావీదు, ఆపత్కాలమందు మీరు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనును అని చెప్పి అంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటండి? ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. అలాంటి ఆపదలు ప్రియులారా మనకు సంభవిస్తాయి. అనేక సార్లు మన మీదకి వస్తూ ఉంటాయి. ఆపద రాలనేదు అన్నింటి వారు ఎవరున్నారు ఎక్కడండి? నాకు ఆపద సంభవించలేదండి, ఇప్పుడు కంటే ఆపద అంటే నాకు తెలియదండి, అసలుకి ఆర్థిక పరిస్థితి అంటే ఏంటో తెలియదు, అనారోగ్య పరిస్థితి అంటే నాకేం తెలియదండి అంటే ఎవరు లేరు. వాళ్ళకి ఎవరు కూడా లేరు పిల్లరా. అలా సంభవించింది ఉన్నప్పుడల్లా కూడా పిల్లరా దేవుడి దగ్గర మనం ఏం చేయాలండి? దేవుడి మీద భారం వేయాలి, నన్ను ఆదుకోయి అని చెప్పి ప్రార్థించాలి. అలాగ ప్రార్థించిన దావీదు ప్రియులారా ఆపత్కాలం మందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొన్నాడని చెప్పి దావీదు గొప్ప సాక్ష్యాన్ని పొందుతాడు. దేనికి స్తోత్రాలు. సంఘంలో ఉన్న మనము కూడా ప్రియులారా ఒకరు ఏం చేయాలండి? ఆదుకోవాలి. ఆదుకొని ఏం చేయాలంటే పిల్లరా నువ్వు ధన సహాయం చేయగలి ధన సహాయం చేయాలి, లేదు అన్న వస్త్రాలు సహాయం చేయాలి, అన్న వస్త్రాలు సహాయం చేయాలి. నువ్వు ఇదేది సహాయం చేయలేకపోతే ఆదరణ కలిగిన ఒక మాట సహాయం చేయాలి. అదేది నువ్వు సహాయం చేయలేకపోతే ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ధనం ఇవ్వాలంటే కొద్ది కష్టమే, అన్న వస్త్రాలు ఇవ్వాలంటే కొద్ది కష్టమే. మనకి అతి తేలికైన పని ఏముందండి? మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు, ఆదరణ కలిగే మాటలు. అవి ఏం చేస్తాయండి? ఆదరణ కలిగే మాటలు బయటికి తీసుకొస్తాయి, ఆదుకుంటాయి. అవి ఏం చేస్తాయండి? ఆదుకుంటాయి, బయటికి తీసుకొస్తూ ఉంటాయి, మనల్ని లేవనెత్తుతూ ఉంటాయి ప్రియులారా. అవి మనల్ని బయటికి తీసుకొచ్చి పడేస్తూ ఉంటాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్ర. ఆదుకోలేపని అనుకోండి ఒకరికొకరు మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క కృపలో ఆయన మనల్ని ఆదుకోలేడు. మనం ఒకరు ఆదుకుంటేనే ఆయన మనల్ని ఆదుకుంటా ఉంటాడు. హల్లెలూయా. మనం ఆదుకోలేకపోతే దేవుడు మనల్ని కూడా ఆదుకోలేడు. ఈ నోరు నాలుక ఉన్నాయి చూసారా? ఈ నాలుక ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఏ తిన్నా అబ్బా రుచిగా తీయగా ఎంత దీనిగా ఉందని చెప్పి అంటది. ఇలాగ అంటూ ఉంటుంటే పళ్ళు అన్నాయంట, ఓ సోసేసి నీకెందుకు అంత నేను నమిలి నీకు పంపబట్టి అది టేస్ట్ వచ్చింది, కానీ నీకెక్కడ టేస్ట్ వస్తుంది, నీకు ఆ రుచి తెలుసా అని చెప్పింది. నువ్వు నవలపున్నా నాకు టేస్ట్ తెలుసు, నువ్వు తినపున్నా నువ్వు మొక్కలుగా నవలపున్నా ఆ టేస్ట్ నీకు తెలుసు, అది నాకు తెలుసు, నీకు మాత్రం ఆ టేస్ట్ మాత్రం తెలియదుగాక, అసలు నేను లేకపోతే నువ్వు లేనే లేవందంట. ఎంత మాట, నేను లేకపోతే అసలు లేనే లేవా అంటే కొంతమంది అంటారు నేను ఆదుకోపోతే నువ్వు ఆదుకో, అసలు నువ్వు లేకలేవు ఎలాంటి వారు కోసం చెప్పేది. కానీ ఇలాగే లాలికన్నా నేను లేకపోతే నువ్వు అసలు లేవే లేవందంట. నాతో పెట్టుకో మాకు, నువ్వు లేకపోయినా నేను బతకగలను, నువ్వు లేకపోయినా టేస్ట్ నాకు తెలుసు, రుచి నాకు తెలుసు అన్నట్టు నాలిక చూపించి ఎలాగా అసలు తర్వాత బాధపడతావు నువ్వు. ఏంటండి?
ఏంటి బాధపడేది? ఎన్ని దంతాలోనే తెలుసా? పైన 16 కింద 16 నవిలేసి ముక్కలు ముక్కలు కొరికి బారేస్తాను అందంట. ఏముందానండి? నవిలేసి ముక్కలు ముక్కలుగా కొరికి బారేస్తా. టేస్ట్ కాదు కదా, నువ్వేమి కూడా చేయలేవందండి దంతాలు. చూద్దాంలా అయితే ఎవరు కొరుకుతారని చెప్పానంటే, ఈ లోపు ఇలాగే రెండే అనుకుంటే పిల్లారా నన్నే ఇలాగ అంటావని చెప్పేసి అలాగ ఒక అతను వెళ్ళిపోతూ ఉంటే, అలాగే వెళ్ళిపోతుంటే ఈ నాలిక బిక్కన ముక్కు మందు లేదు. ఏమిందంటే నాలిక బిక్క నడిచి, ఓ ఎసే ఇట్రా అన్నాడంట. ఓ ఇట్రా అన్నాడంట. ఓయ్ నువ్వెవరు అండి? అదేంటి ఓయ్ అంటున్నావు, నువ్వెవరు అసలు కంటే? నువ్వు తెలియదేంటి నాకు? మొన్న అక్కడ ఇదిగో వాళ్ళతో గొడవ పడ్డావు కదా, ఆ ఇంట్లోకి వెళ్ళావు కదా, నాకు తెలియదు, నేను అన్నీ చూశాను. నేను గొడవ పడి నేను వాళ్ళతో చేశాను? నువ్వు నాకు తెలుసు, నేను చూశాను, నువ్వు ఎలా అంటాడు నువ్వు తెలుసు, నువ్వు పెద్ద కిల్లాడి ఇదేదని చెప్పి నాన్న వచ్చి ఆయన కోపం వచ్చి లాగోడు కొట్టాడంట. లాగోడు కొట్టేసరి పళ్ళన్నీ కింద పడ, నాలికేమవలా పళ్ళన్నీ కింద పడ్డాయంట. అప్పుడు నాలిక అంటుందా, నాతో పెట్టుకుంటే ఎట్టాగుంటుంది, నాతో పెట్టుకుంటే ఎట్టాగే ఉంటుంది, అంతేగాని ఇద్దరము కలిసే ఉండాలి. నాలిక నేను మాట్లాడగలుగుతాను, రుచి టేస్టు చూడగలుగుతాను. నువ్వు దంతాలే ఉండాల్సిన చోట నువ్వు ఉండాలి. కానీ నువ్వు ఏది చేసినా మంచిదే, కానీ ఇద్దరు ద్వారే ఏమవుతూ ఉంటుందండి, అది తీపని రుచిని తెలుస్తుంటుంది కాదంట్లా. కానీ నాతో పెట్టుకోమాకని చెప్పింది. అంటే బలమైన వ్యక్తులే కొంతమంది ఉంటారు, శక్తివంతమైన అంటే ఉంటారు. కానీ ఉన్నప్పటికీ కూడా పిల్లరా మనం ఆదుకున్నప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు, కొన్నిసార్లు ఏం చేయకూడదండి, కొన్నిసార్లు ఏం చేయకూడదండి, మనం ఆదుకున్నప్పుడు కూడా మరలా మనం ఏం చేయకూడదంటే వారిని తృణీకరించకూడదు. దేవుడు ఎంతోమందిని ఆదుకున్నాడు. దావీదు కూడా ప్రియులారా ఎంతోమందిని ఆదుకున్నాడు. అంతేకాదా ప్రతినిత్యం కూడా అంటాడు, ఇదిగో నన్ను ఆదుకో ప్రభు, నా భారం అంతా నీ మీదే పేస్తున్నాను అని అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సైన్యము ప్రియులారా యోబు అభిషేక్ యుద్ధం వచ్చిన తర్వాత ఇదిగో నా వల్లే రాజును గెలిచావని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. మాయం జయించరాబట్టే, అమ్మోనీలు ఓడించక రాబట్టి, సిరియన్లు ఓడించక రాబట్టే, ఆ టోబీలను ఓడించక రాబట్టి, ఐగుప్తులు ఓడించక రాబట్టే నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు, రాజుగా అని చెప్పి ఎక్కడ అనలేదు వాళ్ళు. కారణం ఏంటి? నువ్వు రాజువి, మేము సైన్యాధిపతి నాయన ప్రభువా, ఆ సైన్యం నుంచి ఆ దేశం నుంచి గొప్ప జయమిచ్చాడని చెప్పి వారు సంతోషించారు, రాజు సంతోషించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే నీ భారం యెహోవా మీద మోస్తున్నప్పుడు అని నువ్వు ఆదుకున్నప్పుడు పిల్లారా నువ్వేం చేయాలి? ఆదుకున్న వ్యక్తిని బట్టి నువ్వు గర్వించకూడదు, ఆదుకున్న లేచిన బట్టి కూడా నువ్వు కూడా ఏమనకూడదు, నా వల్లే నువ్వు జయం వచ్చిందని కూడా అనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రియులారా ఎక్కడ కూడా ఆ మాట రానివ్వలేదు. యోబు కానీ, అభిషేక్ కానీ, సైన్యం కానీ మా వల్లలే నువ్వు రాజు అని చెప్పి వారి నోటంపడు కూడా ఒక మాట కూడా రాలేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా మనం ఎప్పుడు ఆదుకుంటామో, మన భారాలు ఎప్పుడు పోతామంటే దేవుని ప్రజలమైన మనము దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నప్పుడే ఆయన మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నమ్ముకున్నట్టు వారు, ఆయన మీద ఆధారపడినట్టు వారు, ఆయన మీద విశ్వసించినట్టు వారు పిల్లరా యోబు అభిషేకులు ఎలాగైతే రాజు దగ్గర నమ్మకంగా ఉన్నారు, మనం అలాగ నమ్మకంగా ఉంటాం. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ విడిచి భూలోకి మనకు వచ్చినప్పుడు పిల్లారా ఎన్ని అద్భుతాలు చేసిన, ఆశ్చర్యాలు చేసినప్పుడు కూడా తను ఎక్కడ కూడా గొప్పగా చెప్పుకోలేదు, హెచ్చించుకోలేదు. నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే ఈ కార్యాన్ని చేయగలిగాను అన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా మనము ఆదుకునేంటి వారిగా ఉండాలి, కానీ అవమానపరిచినట్టుగా ఉండకూడదు. ఎలాగ ఉండాలండి? ఆదుకున్నట్టు వారిగా ఉండాలి, కానీ అవమానపరిచినట్టు వారు ఉండకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనమైతే ప్రియులారా ఇక్కడ యోబు, అభిషేక్, దావీదు ప్రియులారా ఎలాగైతే తన ప్రజలందరినీ ఆదుకుని ఉన్నారో మనము కూడా మన ప్రజలు, మన కుటుంబాన్ని మనం ఏం చేయాలండి? ఆదుకునే వారు ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మన భారం అంతా కూడా యెహోవా మీద పెట్టి మనం చేయాల్సిన, ప్రభువా నన్ను ఆదుకోవయ్యా అని చెప్పి ప్రార్థించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా దేవాది దేవుడు ఆపదలోను, వ్యాధిలోను, బాధలోను, రోగములోను, ఆర్థిక పరిస్థితుల్లోను, అనారోగ్య పరిస్థితుల్లోను, యుద్ధములోను, ప్రియులారా విపత్తులోను ఎంతోమందిని ఆదుకున్నాడు. ఎంతోమందిని
ఆదుకున్నాడు. అలాగ ఆదుకున్నంటే కొంతమందిని మనం చూద్దాం ప్రియులారా, ఆదుకున్నంటే వారు కొంతమందిని చూద్దాం. మనల్ని కూడా ఆదుకున్నాడు, ఇంకా ఆదుకుంటున్నాడు. ఆపన్నాస్తం మన మీదకి ఆయన సాపుతూనే ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటగా ఎలాంటి వారిని ఎలా ఆదుకుంటారు, ఎలా మనం ఆదుకోవాలనేది మొదటగా మనం చూస్తే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం అండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదువుదాం. 10వ అధ్యాయము. గిబియోనీలు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి దండి ఎత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించమని గిల్గాలలో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల సురులందరూ గిల్గాల నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి వాగ్దాన భూమిలోకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? వాగ్దాన భూమి అంటే ఏది? కనాను దేశంలోకి వెళ్తున్నారు. ఆ కనాను దేశంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడంటే పిల్లరా, ఐగుప్తులు ఉన్నప్పుడు అద్భుతమైన క్రియలు, మానవ శక్తికి అవి అసాధ్యమైనవి, దేవుడు మాత్రమే చేయగల అద్భుతమైన క్రియలు, ఆశ్చర్యమైన క్రియలు. ఆకాశము నుండి అగ్ని వర్షమును కురిపించాడు, కప్పలను రప్పించాడు, వాయును రప్పించాడు, పగలు రాత్రులు చీకటిని కమ్మ చేశాడు, నీటిని రక్తముగా మార్చాడు, పేలును కురిపించాడు. ఇలా 10 తెగుళ్ళు అద్భుతంగా జరిగించాడు. ఐగుప్తులో మొదట కుమారులందరూ కూడా హతము చేశాడు. అలాగే ప్రియులారా, ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్న ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యోర్దాను నదిని కూడా పాయలు చేశాడు ప్రియులారా. ఇలాగ పాయలు చేసి అద్భుతాన్ని క్రియలు చేస్తుంటే ఆ చుట్టుపక్కల దేశస్తులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు వస్తుంటే వణుకును భయం పుట్టాయి. అలాగ వణుకును భయము పుట్టిన తర్వాత ఇప్పుడు వాగ్దానం దేశంలోనికి ప్రయాణించారు పిల్లారా. ప్రయాణించిన తర్వాత మొదటగా ఏ దేశాన్ని జయించారండి? ఎరుకో దేశాన్ని జయించారు. అది బలమైన కోట పిల్లారా. అక్కడ యుద్ధానికి ఏం వాడలేదు, కత్తి వాడలేదు, బాణాలు వేయలేదు, అక్కడ ఇటులు ఉపయోగించలేదు, మందుగుండి సామాను ఉపయోగించలేదు. ఏం ఉపయోగించారు? దేని చేత కోల్చారా ఎరుకో గోళ్ళని? దేని చేత అండి? సుతులు ద్వారా. ఎన్ని రోజులు సుతించారండి? 7 రోజులు సుతించితే సుతుల ద్వారా ఏమైపోయిందండి? ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ ఉపాస ప్రార్థనలు 21 రోజులు ఉపాస ప్రార్థనలలో నీసుతుల ద్వారా, కేవలం నీసుతుల ద్వారా 21 రోజులు ఉపాస ప్రార్థనలు ఎవరైతే మానక ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటారో, స్తుతిస్తారో, వారికి అడ్డుగా ఉన్న ప్రతి ఎరుకో గోడలు యేసుక్రీస్తు నామంలో కూల్చబడును గాక, గొప్ప జయనిచ్చును గాక. హల్లెలూయా. అలా 7 రోజులు ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఎరుకో ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు. తర్వాత ఏమైందంటే పిల్లలు ఆయి పట్టణాన్ని జయించారు. ఈ జయించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఒక దేశము ప్రియులారా, గిబియోనీయులు ప్రియులారా భయం వేసింది. ఇశ్రాయేలును చూసి ఏమేసిందండి? భయము వణుకు పుట్టాయి. అమ్మో, వీళ్ళతో పెట్టుకుంటే ఇంకా ఈ భూమి మీద మనం ఉండలేము కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైపోయారంటే శరణు వచ్చి
అయ్యా మమ్మల్ని క్షమించండి, మీరు దేవుని ప్రజలు, దేవుని ఆరాధించినట్టు వారు, శక్తిగల దేవుని యొక్క మీరు కుమారులు కాబట్టి మీకు దాసులుగా ఉంటాము, దయచేసి మీరు ఏ పనులు మాకు అప్పచెప్తే ఆ పనులు మేము చేస్తామని చెప్పి వారు ఒక నిబంధన చేసుకున్నారు ప్రియులారా. వారప్పుడు బట్టి ఇప్పటి వరకు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలకు కట్టెలు కొట్టేవారుగా వారు ఉన్నారు. దేనికి స్తోత్రాలు ఇద్దాం. నీళ్లు తోడేవారుగా ఉన్నారు ప్రియులారా. అలాగ నిర్మించుకున్న తర్వాత ప్రియులారా ఇప్పుడు వీళ్ళ మీదకి ఎవరు వచ్చారంటే ప్రియులారా ఎవరు వచ్చేసారంటే గిబియోనీలు మన్యంలో నివసిస్తున్న అమోరీలు రాజులందరూ కూడా అంటే వారి మీదకి వచ్చేసారు. 5 రాజులు గిబియోనీల మీదకి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు గిబియోనీల మీదకి 5 రాజులు? వెళ్తే ఎవరి మీదకి రావాలి? ఒక్కో దేశాన్ని జయించుకుంటూ వస్తున్న ఇశ్రాయేల్తో యుద్ధం చేయాలి. గిబియోనీల మీదకి ఎందుకు వచ్చారని అంటే పిల్లరా, ఈ గిబియోనీలు ఒక్కొక్క దేశాన్ని అమోనీయులు ఏం చేశారంటే పిల్లరా చుట్టుపక్కల దేశస్తులందరినీ సమకూర్చుకుంటున్నారు. ఎందుకని? మన బలం అయితే ఐగుప్తుని ఇశ్రాయేల్ జయించలేమనా, ఇశ్రాయేల్ ఓడించలేమని చెప్పి అమోనీయులు, మోయాబీలు, చుట్టుపక్కల దేశస్తులందరూ ప్రియులారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 దేశస్థ రాజులు కూడుకుని గిబియోనీల దగ్గర కూడా వెళ్ళారు. అయ్యా మీరు కూడా మాతో రండి, ఇశ్రాయేల్తో యుద్ధం చేద్దాం, వాళ్ళు జయించుదాం, మన దేశాలు ఎవరు వాళ్ళు తీసుకోవడానికి అని చెప్పి అన్నప్పుడు గిబియోనీలు మేము రాము నాయన, వాళ్ళు శక్తిమంతుడు, వాళ్ళ దేవుడు వాళ్ళు తోడుగా ఉన్నాడు, మేము రాక రామున రాకంటే మీరు మాకు సహాయం చేయమంటారా అని చెప్పేసి వాళ్ళ మీదకి 5 రాజులు యుద్ధానికి వెళ్ళారు. దేనికి స్తోత్రాజులు యుద్ధం ఏం చేశారండి? 5 రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు పిల్లారు. ఇప్పుడు వారి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇది 5 రాజుల చేత విస్తారమైన ఇదిగో శత్రు సైన్యం వచ్చేస్తుంటే వారి వల్ల కూడా జయించడానికి ఇప్పుడు వాళ్ళు ఎవరితో నిబంధన చేసుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకుని మీకు మేము దాసులమై ఉన్నామని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఒక యజమాని దగ్గర దాసులై ఉండేటప్పుడు మనకు ఆపద వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి? యజమాని దగ్గరికి వెళ్ళాలి లేదా? ఇప్పుడు యజమాని మనకేం చేయాలి? ఆదుకోవాలి లేదా? ఆదుకోకపోతే యజమాని దగ్గర మానేయాలి. మనం నిజంగా చెప్తున్నాను నేను, మనం ఆదుకోపోతే యజమాని దగ్గర నుంచి మనం ఏం చేయాలండి? మానేయాలి. భౌతిక పరంగా ఇక్కడ చూడండి ప్రియులారా, గిబియోనీలు ఎప్పుడైతే ప్రియులారా అయ్యా 5 రాజులు మా మీదకి వచ్చారని చెప్పి గిల్గాలులో ఉన్న పాలెంలో యెహోషువ కబురంపగానేనంట యెహోషువ సైన్యం అంతా కూడా గిబియోనీలను ఆదుకోవడానికి వెళ్ళారంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళు ఆదుకొని వెళ్తున్నప్పుడు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు పిల్లరా 8వ వచనం అంటున్నాడు, యెహోవా వారికి భయపడకము, వారి నీ చేతికి నేను వారిని అప్పగిస్తా ఉంటాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే చూడండి పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత అభిషేకించబడినంటి వారు, దేవుని చేత దీవించబడినంటే దేవుడు తోడుగున్నంటి వారు పిల్లారా. ఇప్పుడు ఎవరిని పిలిచారు పిల్లారా? అన్యులు పిలిచారు. వెళ్ళి అన్యులు పిలిచినప్పుడు వెళ్ళకుండా మానేశారా? ఆదుకోవడానికి వెళ్ళారు. ఈ వాక్యం ద్వారా నువ్వేం చేసుకోవాలంటే అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను కదా, అయ్యో వాళ్ళ ఇంట్లో చచ్చిపోయారంటే నేను దేవుని నమ్ముకున్నాను రానండి అనకూడదు. మనం ఒకప్పుడు కూడా అన్యులమే. అర్థమవుతుందా? వెళ్ళాలి. నువ్వు ఏం చేయాలండి? చచ్చిపోయారంటే నువ్వు వెళ్ళాలి, ఆదరించే మాట వాడు చెప్పాలి, చెప్పి వాళ్ళ కొరకు ఈ చేతనైతే ప్రార్థన చేసి నువ్వు రావాలి. హల్లెలూయా. మనం అలాగెళ్ళము. అయ్యో వారు ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఉన్నారా, వారు ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే ఆదుకోవడానికి కబురించారు అనుకోండి, నీకు బంధువులైతే అన్యులైనప్పుడు కూడా అయ్యో నేను దేవుని నమ్ముకునని చెప్పి ఎలాకంటే ఉండకూడదు. సమస్యని పరిష్కరించే శక్తి నీలో ఉంటే, బలము నీలో ఉంటే, దేవుడు నాకు తోడుగున్న నమ్మిని విశ్వసించినట్టయితే నువ్వు వెళ్ళి ఆదుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఆదుకోవాలి ప్రియులారా. అయినప్పుడు నీకు ఏ ఆధారం లేనప్పుడు, శక్తి లేకున్నాడు, బలం లేకున్నప్పుడు, ప్రభువా నాకు ఏ ఆధారం లేదు, ఏ బలం లేదు నాయన, వారు ఆదుకోవడానికి నాయన నాకు శక్తి బలము దయచేయి నాయన, నేను ఆదుకోలేదని నా మాటలు కాదు ప్రభు, నీ మాటలు ఆదుకున్నట్టుగా వాళ్ళకి ఆదరణకర మాటలు చెప్పడానికి నేను వెళుతుండగా నాకు తోడుగా నువ్వు రా నాయన, నా భారము నీ మీద వేస్తానని చెప్పి నువ్వు ప్రార్థించి వెళ్ళాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలు వెళ్తే ఎవరితో మాట్లాడుతున్నాడు? అలాగ వెళితే ప్రియులారా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో యెహోవా వారికి భయపడకమా, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ వెళ్తాను చాలా మంచిదే, వారికి భయపడమాక, నీ చేతికి నేను వారిని అప్పగిస్తాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారి చేతికి ఏం చేస్తా? అప్పగిస్తానని చెప్పి. అంటే అన్యులు పిలిచినప్పుడు మనం దేవుడిని నమ్ముకుని ఎక్కడే మనం ఏమైపోతున్నాం అంటే పిల్లారా తప్పిపోతున్నాం.
వాళ్ళు వెళ్ళట్లేదు కదా, వీళ్ళు వెళ్ళట్లేదు. బైబిల్ చదవండి, బైబిల్ ప్రకారంగా నడవండి. అన్ని ఆచారాలు కాదు, బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం నడవాలి. బైబిల్కి విరుద్ధంగా మనము నడవకూడదు పిల్లారా. కనాను స్త్రీ ఎక్కడికి వచ్చింది? కనాను స్త్రీ ఎవరు? అన్యురాలు. ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టి ఉంది నాయన, నన్ను ఆదుకయ్యా, నా కుమార్తె బాధ నేను చూడలేకపోతున్నాను నాయన, వేదనగా ఉంది రోజు అని చెప్తున్నప్పుడు, అమ్మా నేను వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చాను? నా ప్రజల దగ్గరికి, నీ ప్రజల దగ్గర రాలేదన్నప్పుడు శిష్యులు ఆమె అరుస్తూ ఉంటే, ప్రభువా దావీదు కుమారుడా నాకు సహాయం చేయను, నన్ను ఆదుకో అంటే కగ్గోలు పెడతా ఉంది. ఆమె వెనకాతలు ప్రభువా నన్ను ఆదుకో అంటే నానా మాటలు. అయ్యా కుక్క లాంటిదాన్ని అయ్యా, నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ అయ్యా వారు తినేస్తారు, మెతుకులు ఏరుకుంటానయ్యా, నేను కుక్క లాంటిదాన్ని అయ్యా అని చెప్పి అన్నప్పుడు ఆమెను ఆదుకున్నాడు దేవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి వాళ్ళని అస్సలు మనం వదలకూడదు. తగ్గింపు జీవితం ఉన్నంటి వారిని, మనం హెచ్చులో ఉన్నామని చెప్పి అలాంటి వారిని చిన్న చూపు అస్సలు చూడకూడదు. వాళ్ళు కూడా నువ్వేం చేయాలి? ఆదుకోవాలి. ఆదుకుంటే వాళ్ళు కూడా దేవుడిలోకి నడిపించగలుగుతాం. దేవుడి శక్తిని, వాళ్ళు కూడా ప్రేమను మనం చూపించగలిగినట్టు అవుతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళకు ఆదుకున్నప్పుడే పిల్లరా దేవుడు నీ పక్షం గొప్ప కార్యాలు చేస్తాడు. వారి పక్షంగా కార్యాలు చేస్తాడు, నీ పక్షం కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఆదుకునే శక్తి ఉన్నప్పుడు నువ్వు ఆదుకోలేకపోతే పిల్లరా నీకు దేవుని దగ్గర నీకేం పొందుకోలేవంటే ప్రతిఫలం పొందుకోలే మనము. హల్లెలూయా. గిబియోనీయులప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు, వారికి నువ్వు భయపడమాకన్నగాని పిల్లరా, భయపడద్దంటే ఇంకా మనల్ని ఏమవుతుందండి? ఇంకా నూరంతల బలం వస్తుంది, ఇంకా శక్తి వస్తాయి. ఆ బలము చేతి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు యుద్ధం చేస్తూ ఉంటే, కత్తి పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఉదయం నుండి సాయంత్రం కత్తి పట్టుకుంటే ఏమోయాలని వాపు రావాలి, నొప్పి రావాలి, లేదా ఏమైపోవాలండి? తిమ్మిరెక్కిపోవాలి. ఇంకా అలా చేయి కాల పిడికిలు ఇదే అయిపోవాలి. అయినప్పుడు కూడా యెహోషువ అక్కడ పిల్లరా అక్కడ మంచి ప్రార్థన చేస్తారు. మళ్ళీ సాయంత్రం అయిపోతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. యుద్ధంలో మళ్ళీ వాళ్ళు విజయం పొందుకుంటారు, మళ్ళీ వాళ్ళు బలం పొందుకుంటారని చెప్పి మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఇదిగో సూర్యుని అయ్యల్లోని చంద్రుడును అక్కడ ఉంటుంది చూడండి, చదవండి. 12 వచనంలో ఉంటుంది అనుకుంటా. 12 వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిల్చుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యోను లోయలలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఒక మానవుడు ప్రార్థన, ఒక మనిషి ప్రార్థన అంతే. ఆ మనుషులు ఏమైనా ప్రత్యేకమైనవి ఏమి లేవు. నీకు నా కాళ్ళు చేతులు ముక్కు చెవి ఎలాగున్నాయి, ఆ మనిషికి యెహోషువకు అవే ఉన్నాయి. నమ్మి విశ్వసించి దేవుడి మీద భారం వేశాడు, ఆయన ఆదుకుంటాడు, నమ్మి ప్రార్థన చేశాడు. సూర్యునేమో అయ్యనులో ఆపేశాడు, చంద్రునేమో ప్రియులరా సూర్యునేమో గిబియోనులో నిలిపేశాడు, చంద్రునేమో అయ్యను లోయలలో నెలమనగానే దేవాదేవుడు ఆపేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదుకోవటానికి నీకు ఆటంకంగా నీ కుమారుడున్నా, ఆదుకోవటానికి ఆటంకంగా నీ కుమార్తె ఉన్నా, ఆదుకోవటానికి నీ భర్త ఉన్నా, నీ భార్య ఉన్నా సరే నువ్వేం చేయాలండి? ఆదుకునే శక్తి నీలో ఉంటే నీ చెయ్యి వెనక తీయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆదుకోవాలి. అన్యులు కదా అని చెప్పి కాదు, అన్యులైన విశ్వాసులైన సంఘములో ఉన్న కుటుంబాన్ని ఆయన ఏం చేయాలండి? ఆదుకోవాలి. దేనికి స్తోత్రాలు. నువ్వు అలాగ ఆదుకున్నప్పుడు పిల్లరా దేవాది దేవుడు గొప్ప కార్యాన్ని ఏం చేస్తానంటే 37 అధ్యాయము 24 వచనంలో ఒక మాట ఉండదు చూడండి. 37 అధ్యాయము 24 వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని పట్టుకున్నాడు? యెహోవా అతని చెయ్యిని పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మీ చేతులు పట్టుకొనును గాక, మీ కుమారులు చేతులు పట్టుకొనును గాక, మీ కుమార్తె చేతులు పట్టుకొను గాక, మీ యజమాను చేతులు పట్టుకొనును గాక, మీ యజమానురాలు చేతులు పట్టుకొనును గాక, నేల పడి ఉన్న మీ కుటుంబాలందరినీ లేవనెత్తును గాక.
లేవనెత్తునుగాక, మిమ్మల్ని లేవనెత్తునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఎవరి చేతిలో ఉండాలండి? దేవుడు మనల్ని నేలను పడిన ఆయన చేతిలో మనం ఉంటే నేలను పడినను లేవలేకంట ఉండమంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటగా ప్రియులారా, దేవుడు ప్రియులారా ఎలాగున్నాడు? నేల పడినను ఆయన చేతిలో మనం ఉంటే మనం లేవలేకంట ఉండలేం. అంటే మనం లేపే దేవుడిగా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఆయన ఆదుకుంటే మాత్రం మనం లేన పడినను లెగిస్తూ ఉంటాము. రెండవ మాట మనం చూద్దాము. రెండవ మాట ప్రియులారా, రెండవ మాట మనం చూస్తే రూతు గంధము 4:10 రూతు గంధము 4:10. మరియు చనిపోయిన వారి పేరట ఆ స్థిరపరుచుకున్నట్లు ఏంటి చదవండి, గట్టి చదవండి అమ్మా. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచుచున్నట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండినట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబురాలిని సంపాదించుకొని పెండ్లు చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పిన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం రూతుని మనం చూస్తే పిల్లలు ఎవరి భార్య అంటే ఏం భార్య? మహులోను భార్య. ఎవరి భార్య అండి? ఏమా మహులోని భార్య ప్రియులరా. ఈ మహులోని ఎవరు కుమారుడు? కిల్యోను కుమారుడు. తన తల్లి పేరు ఎవరు? నయోమి. వీళ్ళు ఎక్కడ నివసించేవారంటే ఒకప్పుడు బెత్లెహేములో ఉండేవారు. సంపన్నులు. వ్యాపారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళారంటే మోయాబుకి వెళ్ళారు. మోయాబుకి వెళ్ళిన తర్వాత ప్రియులరా, ఆ శాపాగ్రస్తమైన దేశంలోనికి, ఆ శాపాగ్రస్తమైన ప్రదేశంలో అడుగు పెట్టగానే వారి సంపద అంతా, వారి ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. వారు కూడా మరణ పరకల్లోని మరణించారు. అయితే ఇప్పుడు నయోమి భర్త లేడు, పిల్లలు లేరు. నయోమి ఒంటరి, రూతు ఒంటరే. నయోమి వృద్ధాప్యంలో ఉంది, రూతు యవనస్తురాలు. రూతు ఏం చేయాలి? భర్త చనిపోయినే మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా కుమార్తె ఎక్కడికి వెళ్ళిపోద్దంటే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది భారం కలిగినట్టు వారు, నమ్మకం కలిగినట్టు వారు, విశ్వసించినట్టు వారు నా అత్తమామలే నా తల్లిదండ్రులని చెప్పి అక్కడే ఉండి వారినే తల్లిదండ్రులుగా చూసుకుంటూ వారినే గౌరవిస్తూ ఉంటారు. అలాగా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ కూడా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ కూడా ప్రియులారా, రూతు కూడా అలా చేయలే. రూతు అన్ని రాయలైనప్పటికీ కూడా నయమి బ్రతిమలాడుతుంది. అమ్మా, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నా దేశానికి నేను వెళ్ళిపోతూ ఉంటాను. నువ్వు తల్లిదండ్రులు గెలిపి నీ జీవితాన్ని ఇదిగో మరలా నూతనంగా ఆరంభించు అంటే రూతు అంటది, లేదు లేదు లేదు, నువ్వు నా అత్తవు కాదు, నా తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను. నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తే ఆ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తానని చెప్పి అక్కడే ప్రియులారు ఏమైపోయిందంటే దేవునికి కనెక్ట్ అయిపోయింది. ఏమైపోయిందండి? దేవునికి కనెక్ట్ అయిపోయింది. ఒక దేవునితో మంచి అనుబంధం. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను కానీ వెంటనే దేవుడు కనెక్ట్ అయిపోయింది. దేవుడు కోరుకునేది ఏంటిది? ధనధాన్యాలు కోరుకోడు, సౌందర్యాన్ని కోరుకోడు. దేవుడు కోరుకునేది మృదువైన మాటలు, సాత్వికమైన మనసు, దీన మనసు ఎవరిలో ఉన్నాయి? రూతులో ఉన్నాయి. రూతులో దీన మనసు, దీనత్వ మనసు, సాత్వికమైన మనసు లేకపోతే ఆ మృదువైన మాటలు, గొప్ప మాటలు రూతుల నుంచి రావు. ఏ మాటలు వచ్చండి రూతుల నుంచి? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ప్రాణం విడిస్తే నేను అక్కడే ప్రాణం విడిస్తాను అంతే. చూడండి పిల్లరా, ఆ మాటలు ఎప్పుడు వస్తాయంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళినప్పుడే ఆ మృదువైన మాటలు వస్తాయి. సాత్వికమైన మనసు కలిగినప్పుడే వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అలాగ దేవునితో కనెక్ట్ అయిపోయింది పిల్లారా. కనెక్ట్ అయిపోయి సాత్వికమైన మనసు, దీన మనసు కలిగి దేవుడి దగ్గర పిల్లారా తను నమ్ముకున్న దేశాన్ని, తన తల్లిదండ్రులను, తన యవ్వన ప్రాయాన్ని కూడా విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి యవ్వనిచ్చల కొరకు ఆశపడలేదామా.
తాను అత్త అయ్యో భర్త కోల్పోయి పిల్లలు కోల్పోయి చెప్పి అత్తని తల్లిగా భావించింది, తనతో పాటు ఎంబడించి వచ్చింది ప్రియులారా. కానీ నమ్ముకున్న దేవుడు, జీవగల దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఆదుకోవడానికి బోయాజుని ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు నేను నిష్పాక్షంగా ఎలాగండి, ఏ నిష్పాతం లేకుండా నిష్పాక్షంగా దేవుడు ఎవరినైతే మనం నమ్ముకుంటామో, ఏ స్వార్థం లేకుండా దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఏ స్వార్థము ఏది ఆశించకుండా ప్రజల దగ్గర ఎప్పుడైతే మనం పరిచర్య చేస్తామంటాం ప్రియులారా, అప్పుడు పరమున్న దేవుడు మన అంతరంగం స్వభావంలో ఆలయంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, నీ కొరకు నా కొరకు ఒక గొప్ప మేలును సిద్ధపరిచి ఉంచుతాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప మేలును సిద్ధపరిచి ఉంచాడు. మనల్ని ఆదుకోవడానికి ఆత్మీయులను పంపిస్తూ ఉంటాడు. మనల్ని ఆదుకోవడానికి ప్రియులారా శక్తిమంతులను పంపిస్తాడు. మనల్ని ఆదుకోవడానికి ప్రియులారా బలవంతుని రప్పిస్తాడు. మనల్ని ఆదుకోవడానికి ప్రియులారా దూర పట్టణం నుంచి ప్రియులారా ధనవంతులు సైతము అధికారులు సైతం మన దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? ఏ స్వార్థము నీలో లేకున్నప్పుడు, నువ్వు జీవించినప్పుడు, ఏ పక్షపాతం లేకుండా నువ్వు నమ్మకస్తుగా ఉన్నప్పుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఏ స్వార్థం ఆలోచించలేదు ప్రియులారా రూతు. ఏ పక్షపాతం లేకుండా అత్తగారు కాకుండా తల్లిగారు తనతో పాటు చూసుకుంటూ తనతో పాటు ఉంచితే ప్రియులారా దేవుడు బోయాజుని పంపించాడు. ఆ బోయాజు కూడా ప్రియులారా ఎంతో భక్తిపరుడు, ఎంతో ధనవంతుడు కూడా ప్రియులారా. ఆయన కూడా ప్రియులారా ఆవిడ్ని ఏంటంటండి, మహలోని యొక్క భార్య నేను సంపాదించుకుంటున్నాను. హల్లెలూయా. అంటే ఒక కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు ఆయన తన భార్యగా చేసుకుంటానికి. అక్కడ ప్రజలందరూ సాక్షులు, మీరే దేవుడే సాక్షి అని చెప్పి వారందరి ముందు కూడా ప్రమాణం చేస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు కొంతమంది ఎక్కడ ప్రమాణం చేస్తూ ఉంటారు? ప్రజల్లో ప్రమాణాలు చేసుకొంచుకోరు, గదుల్లో ప్రమాణాలు చేయించుకుంటూ ఉంటారు. ఎవరో తెలియకంటే ప్రమాణాలు చేసి అవే మన కొంపలు ముంచేస్తాయి, అవే మనల్ని జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. మనతో పాటు ఒక వ్యక్తి సహజీవనం చేయాలి, మనతో పాటు ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే, నీకు తెలిసిన బంధువు మధ్యలో, సహోదరుల మధ్యలో, సమాజం మధ్యలో ఏం చేయాలండి, 10 మందికి తెలిసి దాన్ని ఏం చేయాలంటే పిల్లల సాక్షుల మధ్యలో మనం ఏం చేయాలండి, ఇతను నన్ను ఆదుకోవడానికి వస్తున్నాడు, ఇతను నా భాగస్వామని చెప్పి ఒప్పుకునేట్టుగా మనము చూపించాలి. దేనికి స్తోత్రాలు. అప్పుడు ఎవరి ద్వారా మనం నిందించబడం, ఎవరి ద్వారా మనం అవమానించబడం, ఎవరి ద్వారా మనం కించబడం, సమాజంలో మన తల దించుకొని అవసరం ఉండదు. ఎక్కడ ప్రియులారా అలాగ తల దించుకొని అవసరం లేకుండా బోయాజు చేసే రూతుకి. దేనికి స్తోత్రాలు లేదా. మనము కూడా అలాగ జీవించాలి, అలాగ ఉండాలి. అంతేగాని మనం ఎవరో తెలియకుండా మనం ఏం చేయకూడదంటే ప్రియులారా, సాక్షులు లేకుండా మనం ఏ ప్రమాణాలు చేసుకోకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా విధవరాలు సైతం కూడా దేవుడు ఆదుకోవడానికి, ఎవరైతే నిస్వార్థముగా ఉంటారో, స్వార్థం లేకుండా ఉంటారో, పక్షపాతం లేకుండా ఉంటారో, దేవుడి దగ్గర నమ్మకస్తులుగా ఉంటారు ప్రియులారా, దేవుడు మనల్ని ఆదుకునే వంటి వ్యక్తులను దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటు గొప్ప కృప మనకందరికి ఇచ్చునుగాక. మన పడిపోయిన మన స్థితిగతుల నుంచి దేవుడే మనల్ని ఆదుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఆదుకోవడానికి పంపించారంటే పిల్లరా, వారిద్దరు చేసిన పని ఏంటంటే దేవిని విడవక వెంబడించారు. వాళ్ళు ఏం చేశారండి? దేవిని విడవక వెంబడించారు వాళ్ళు. ఈరోజు సమాజం ఏమైపోతుంది, నేను నిజంగా సహోదరి నాగమణి బట్టి నేను ఉదయం కూడా ఇందాక కూడా ప్రార్థన చేస్తున్నా. నాగమణి బట్టి నేను చాలా సంతోషపడతాను. ఎప్పుడు కూడా ఆయన ఒంటరి భర్త, ఆమె ఇద్దరే బాప్తిష్యం తీసుకున్నారు. బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ, తల్లి కానీ బాప్తిష్యం తీసుకోవాలి. ఎవరు బాప్తిష్యం తీసుకోవాలి? చుట్టాలు కానీ చాలామంది, కొంతమంది తీసుకున్నారు, గుడివాళ్ళు ఉన్నట్టు వారు. కానీ భర్త చనిపోయినప్పటికీ దేవుని విడవక వెంబడిస్తుంది ఆ కుమార్తె మాత్రం. కానీ నీకు తగిన ప్రతిఫలం ఒక రోజు నా దేవుడు ఇచ్చునుగాక. నిన్ను ప్రతినిత్యము తోడుగా ఉండునుగాక. నీ ప్రతి ఒక్క అవసరం దేవుడు తీర్చునుగాక. ఆయనతో పాటు ఇక్కడున్న మీ అందరి అవసరం దేవుడు తీర్చునుగాక. దేవుడు మిమ్మల్ని ఆదుకొనుగాక. హల్లెలూయా. అంటే విడవక ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటాం ప్రియులారా, మనం పడిపోతాం అనుకుంటా, కానీ పడిపోకంటే మన దేవుడు మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
అది వ్యాధులు అవ్వచ్చు, అనారోగ్యాలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు. పడిపోయాను రా బాబు అనుకుంటాం, కానీ విడవకుండా దేవుని ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటామో దేంట్లోనూ పడిపోకుండా మన తలలు ఎత్తుతూనే ఉంటాడు. హల్లెలూయా. అలాగే మీ అందరి తలలు నా దేవుడు ఎత్తును గాక. అలే రెండవది ఎందుకు ఆదుకుంటాడంటే, మనం దేవుడి దగ్గర పిల్లారా, మన కుటుంబంలో ఎవరు మరణించినప్పటికీ విడవకంట దేవుని మనం ఏం చేయాలండి, వెంబడించినప్పుడు దేవుని మనల్ని ఆదుకుంటాడు. అటు విధంగా నయోమును రూతును ఆదుకున్న దేవుడు మిమ్మల్ని ఆదుకొని ఈ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. హల్లెలూయా. మూడవది చూద్దాం ప్రియులారా. మూడవది చూద్దాం. యెరెమీయా గ్రంథము, యెరెమీయా గ్రంథము, యెరెమీయా గ్రంథము, యెరెమీయా గ్రంథం 39 అధ్యాయము, యెరెమీయా గ్రంథము 39 అధ్యాయము 11 వచనాన్ని చదువుదాము అండి. యెరెమీయా గ్రంథం 39 అధ్యాయం 11, 12 చదవండి. మరియు యెరెమీయాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజ్యదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజుదారునకును ఈ ఆజ్ఞిచ్చెను. ఏమియు తనకి హాని చేయక, నీవితనికి హాని చేయక దగ్గరుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. చాలు. ఏంటండి? ఇతడు నీతో చెప్పినట్లు ఇక్కడ ఈ గంధం అంతా చదివితే ప్రియులారా, నెబుకద్నెజరు రాజు ప్రియులారా యెరెమీయా కాలంలో ప్రియులారా యెరూషలేము పట్టణం అంతటి మీదకి వచ్చే ప్రియులారా, అప్పుడు రాజు అయిన సిద్కియా పరిపాలనలో యెరూషలేము పట్టణాన్ని దేవుని ఆలయమును కూడా కాల్చివేసి పడగొట్టి చిన్నాభిన్నలకు చేసి అక్కడున్న ప్రజలను సైతం హతమార్చి, యవనస్తులను హతమార్చి, కొంచెము బాగునంటి వారిని నమ్మకస్తున్న వాళ్ళు పట్టుకొని చెరగా తీసుకెళ్ళి మిగతా అంతా కూడా కాల్చివేస్తారు. అయితే యెరెమీయా బందీశాలలో ఉంటాడు. ఈ యెరెమీయా బందీశాలలో బందీగా ఉంటావు. ఆయన ప్రియులారా ఈ యెరెమీయా యెరూషలేము పట్టణానికి, ఆ పట్టణ ప్రజలందరికీ రాజు కూడా ప్రకటిస్తూ ఉంటాడు, మీరందరూ కూడా నెబుకద్నెజరు రాజుకి దాసులుగా ఉండండి. దాసులుగా ఉంటే మీ ప్రాణాలు రక్షింపబడతాయి, మన దేశం రక్షింపబడుతుంది, మన పట్టణం సురక్షితంగా ఉంటుంది. అంటే రాజు మాత్రం దాసులుగా ఒప్పుకోడు గాక ఒప్పుకోడు. ఏం ఎలాగొనమంటున్నాడండి? ఒక దేశానికి రాజు, ఇప్పుడు మన ఇండియా ఉంది, మన ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రానికి దాసుగా ఉండమని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇప్పుడు పక్కన రష్యా ఉంది, రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ చిన్నాభిన్నం అయిపోతుంది, మాకు దాసులుగా ఉండాలంటే ఒప్పుకోవట్లా. ఇప్పుడు ఒప్పుకోపరిసరికి ఏమవుతుంది? ఉక్రెయిన్ అంతా చిన్నభిన్నం అయిపోయింది, కొన్ని లక్షల మంది చనిపోయారు, సైన్యం చనిపోయింది, బహుళంతా అసలు కోల్చబడుతున్నాయి, ప్రతిది కూడా చిన్నభిన్నం అయిపోతుంది. ఒప్పుకొని దాసులు ఉంటాయా? మీరు చెప్పింది ఏంటంటే ఏమయ్యేది కాదు, దేశము క్షేమంగా ఉండేది, ప్రజలు మరణించేటువంటి వారు కాదు, వారి స్థితిగతులు కూడా ఏమయ్యేవి కాదు, సుభిక్షితంగా ఉండేవారు. ఒక ప్రాణం పోయేది కాదు, ఒక బిల్డింగ్ పడేది కాదు, ప్రాణభయంతో అక్కడెక్కడ దాక్కుండేవారు కాదు. ఆ రోజులు అంతే సేము. ప్రభు చెప్తున్నాడు, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖ స్వభావంతో ఉన్నారు ప్రియులారా. ఏ స్వభావము? దేవుడి దగ్గర యథార్థ మనసు లేదు, దేవుడి దగ్గర వారి భక్తి లేదు, దేవుడికి నమ్మకంగా ఆరాధిస్తలేరు, దేవుడు చెప్పిన నడవట్లేదు, ఎంతసేపు వారికి నచ్చిన విధంగా జీవిస్తుంటే యెరెమీయా ప్రకటిస్తూ ఉంటాడు, ఇదిగో దేవుడికి మీరు విధమైన స్వభావాలు ఉన్నారు, దేవుడి దగ్గర మీరు అర్పించే బలులు దేవుడికి అంగీకరించట్లేదు, కాబట్టి మీరందరూ కూడా నెబుకద్నెజరుకి దాసులుగా ఉండండి. ఎలాగ ఉండాలండి? దాసులుగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది, ఆయన రాజ్యానికి మీరందరూ కూడా ఒప్పుకోండి అని చెప్పంటే ఒప్పుకోపరు ఆ దేశాన్ని అంతా చిన్నభిన్నం చేసినప్పుడు యెరెమీయా బందీశాలు ఉన్నప్పుడు అప్పుడు చెప్తాను మనం చదువుకున్న మాటల యెరెమీయాని గురించి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అంట అక్కడున్న దేశ సంరక్షకులు అంటే ఆ సైన్యాధిపతులు అందరూ చెప్తున్నాడు, ఇదిగో ఆ యెరెమీయా గురించి అధిపతి నెబుకద్నెజరు ఈ ఆజ్ఞిస్తున్నాడు, నీవు యెరెమీయాకి అతనికి హాని చేయక దగ్గరుంచుకొని పరామర్శించి అతడు నీతో చెప్పినట్లుగా అతడు ఏది చెప్తాడో అదే చేయమంటున్నాడు. చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. కింద చదవండి తర్వాత. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన షండులకు అధిపతి యగు నెబూషద్నెజరును
జ్ఞానులకు అధిపత్యగు నెగరెల్ షేరు జరును బబులోను రాజు ప్రధానులందరూ దోతలను పంపి బందీ గృహశాల నుండి యెరెమీయాను తెప్పించి అతని ఇంటికి తోడుకొని పోవుటకు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతన్ని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యెరూషలేము ప్రజలందరినీ దేవుడు ఆదుకోలేదు, యెరెమీయాను అక్కడనే ఆదుకున్నాడు. యెరూషలేము ప్రజలందరినీ దేవుడు ఆదుకోలేదు, యెరెమీయాను అక్కడనే దేవుడు ఆదుకున్నాడు. ఎందుకు ఆదుకున్నాడు? దేవుడు చెప్పినట్టుగా ప్రకటిస్తున్నాడు, దేవుడు చెప్పినట్టుగా బోధించాడు. కానీ అక్కడ అందరూ ఎవరు కూడా ఒకరు నమ్మలేదు, ఒకరు విశ్వసించలేదు. కానీ యెరెమీయా ఒక్కడే ప్రకటించాడు, పిల్లలు చెప్పిన నడిచాడు. కాబట్టి యెరెమీయాని మాత్రమే దేవుడు ఆదుకున్నాడు. ఈరోజు దేవుడి వాక్యాన్ని చెప్పినట్టుగా నువ్వు వింటే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడిస్తే, ప్రపంచమంతా నిర్మూలమైనప్పటికీ నిన్ను నన్ను కూడా దేవుడు ఆదుకొని సజీవులు ఉంచునుగాక. హల్లెలూయా. సంరక్షించునుగాక, కాపాడునుగాక, రక్షించునుగాక. ప్రళయముల నుంచి, అగ్ని గంధకాల నుంచి దేవుడు మనకు తోడుగా ఉండి ఆదుకొనుగాక. హల్లెలూయా. ఎందుకు ఆదుకున్నాడంటే పిల్లారా, దేవుడు చెప్పినట్టుగా చేశాడు, ప్రకటించాడు. కాబట్టి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి వారిని దేవుడు ఆదుకుంటాడు. ఈ కాలము కూడా ఏ కాలం అండి? ఈ కాలము కూడా భయంకరమైన కాలము. దేవుడు రాకడ అతి సమీపములో ఉన్నది, అతి సమీపములో ఉన్నది. కాబట్టి పిల్లారా, దేవుడి దగ్గర మనం ఎలాగ ఉండాలండి? ఆయనకి మనం అందరము కూడా భారం అంతా నా భారమే, నేనే నెత్తి మీద మోసుకుంటాను కాదు. యూట్యూబ్లో మనం చూసా, సైకిల్ చూసారా? సైకిల్ వెనకాతలేమో కుమారుడు మూట ఏం చేయాలి? తొక్కుంటే వెళ్ళాలి కదా, అది భుజం మీద ఎత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. మూట ఇంకో మళ్ళీ ఇక్కడ సైకిల్ నడిపించగలుగుతాడు, మూట ఏం భుజం మీద ఎత్తుకుని కుమారుని సంకలు ఎత్తుకుని ఉన్నాడు. ఇంకొకడు వచ్చి ఏం చేస్తుంటాడు? అలా కాదురా బాబు, ఇది కాదని చెప్పేసి మూట వెనకాల శాన పెట్టి కుమార్ని ఎదురు పెట్టించి ఇవన్నీ పెట్టింటే తొక్కుతాడేని అనుకుంటే అటు చూసాడు, తీసుకెళ్ళి అది కూడా సైకిల్ కూడా ఎత్తుకుని వెళ్తాడు. సైకిల్ కూడా నెత్తి మీద. అంటే అది యూట్యూబ్ ఈ ప్రాంక్ కూడా చేశారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భారం మన మీద వేసుకోకూడదు. ప్రయాసపడి భారం వచ్చనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కల. ఆయన విశ్రాంతి అంటే మనం ఆదుకుంటాడని మాట అర్థం. దానికి ఆయన ఆదుకుని ఏ భారం ఉన్నప్పటికీ నువ్వు దేవుడి మీద వేస్తే ఆయన ఆదుకుంటా ఉంటాడు. కానీ ఇప్పుడు రోజుల్లో ప్రియులారా, ఆయన ఆదుకుంటున్నప్పటికీ అవమానపరుస్తున్నాం మనం. ఆయన మనల్ని ఎన్నోసార్లు ఆదుకున్నాడు, అయినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాడే? అవమానపరుస్తున్నాం. ఇంకా కల్వరి సిలువలో ఆయన సిలువలో పొడుస్తున్నాం, ఈడితోటి పొడుస్తున్నాం ప్రియులారా. ఇంకా మేకులు కొడితే ఉన్నాం. ఎందుకని ఎలా కొడుతున్నాం? ఒక రూతులాగా మనం లేము, ఒక ఇది బోయిజులాగా మనం లేము, బోయి ఆదుకున్నట్టుగా మనం లేము, యేసులాగా లేము మనము, లేదా యెరెమీయాలాగా మనం లేము. ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు మనం ఆదుకున్నప్పటికీ మనం ఏం చేస్తున్నానంటే ఇంకా కల్వరి సిలువలో ఈటులతో పొడుస్తున్నా, ఇంకా అవమానపరుస్తున్నాను ఆయన నామాన్ని. ఎందుకు అవమానం అంటే ఇంకా పూర్తిగా ఆయన నీ భారం ఆయన మీద వేయట్లేదు. మీరు ఆయనలో శక్తి తగ్గిపోలేదు, బలం తగ్గిపోలేదు, ఓపిక తగ్గిపోలేదు. నీకు నాకు శక్తి బలము తగ్గిపోద్దేమో కానీ ఆయనలో శక్తి ఏ మాత్రం కూడా తగ్గిపోలేదు ప్రియులారా. ఆయన శక్తిమంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన ఆదుకునే దేవుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు, సమస్తము సాధ్యము. ఆయన ఇంకా కూడా అవమానపరుస్తున్నాం. ఆదుకునే దేవుడు మనల్ని ఉంటుండగా ఆదుకునే లేని వ్యక్తుల దగ్గర మనం పరిగెడుతున్నాం. ఆదుకునే దేవుడు మన వైపు చేతులు సాపకంట ఆదుకునే వ్యక్తి దగ్గర మన చేతులు సాస్తున్నాం. ఈరోజు ప్రియులారా, మనం ఆదుకునేంటి వారు ఉన్నామా? దేవుని అవమానపరిచినట్టు వారు ఉన్నామా? ఆదుకునేంటి వారు ఉన్నామా? దేవుని అవమానపరిచినట్టు వారు ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలు కూడా పిల్లలు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆదుకునేటప్పుడు వారు కూడా అనేక సార్లు అవమానపరిచారు. చూడండి, ఒక మాట నేను చెప్పి ముగిస్తూ ఉంటాను. లోకాసువార్త 18:32 వచనం. లోకాసువార్త 18:32 వచనం.
లోకాసు వార్త 18:32 ఆయన అన్ని జనులకు అప్పగింపబడిను. వారు అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి కొట్టించి చూడండి పిల్లలు, ఎవరు? ఇశ్రాయేల్. ఈరోజు నేను కూడా అలాగే ఉన్నాం. నేను కూడా అలాగే ఉన్నాం. అవమానపరుస్తాను, ఉమ్మేస్తాను, కొడలతో కొడుతున్నాం. ఆయన ఆదుకుంటాను, అడుగడుగున మనల్ని ఆదుకుంటున్నాడు. ఎన్నో ప్రమాదాలు మనల్ని ఆయన కథలు వస్తే ఆదుకుంటున్నాడు. ఎన్నో వ్యాధుల మీదకి వస్తే ఆదుకుంటూ ఉన్నాడు. ఎన్నో ఆర్థిక పరిస్థితులు వస్తే మనల్ని ఆడుకుంటున్నాడు. ఎన్నో విపత్తులు వస్తే ఆడుకుంటున్నాడు. ఆకల్లో మనల్ని ఆదుకుంటున్నాడు. అయినప్పటికీ మనం ఇంకా ఏం చేయలేకపోతున్నామండి ఆయనకి. ఆయన మీద భారం మోపి, అయ్యా దావీదు వల్లే మనం ఏం చేయలేకపోతున్నామంటే ప్రార్థించలేకపోతున్నాం. ఈరోజు దావీదు అంటున్నాడు, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేనికి స్తోత్రాలు ఇద్దాం. ఈరోజు ఆయన మీద నీ భారం మోపుతున్నావా, లేదా ఆదుకునే దేవుని అవమానపరుస్తున్నా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తలలు ఉంచుదాము, ఎవరి కాళ్ళు ప్రార్థన చేద్దాము. తలలు ఉంచి ఎవరి కాళ్ళు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎలాగున్నావు? ఈరోజు నేను కూడా ఎలాగున్నాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దావీదు దగ్గరున్న యోబు ప్రియులారా, దావీదు దగ్గరున్న యోబును మనం చూస్తే, అభిషైని మనం చూస్తే పిల్లారా, వారు ఒకరికొకరు ఆదుకున్నారు యుద్ధంలో. నీ బలము తగ్గిపోయినప్పుడు ఆయన బలాన్ని ఇచ్చాడు, ఆయన బలం తగ్గిపోయిన ఆయన బలం ఇచ్చి ఒకరికొకరు ఆదుకున్నారు. ఈరోజు నువ్వు అలాగా ఆదుకుంటున్నావా? ఆదుకున్న దేవుని అవమానపరిచినట్టుగా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆపత్కాలమందు వారు నా మీద రాగా యెహోవా నన్ను ఆదుకొనని చెప్పి దావీదు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మన ఆపత్కాలం ఎన్నోసార్లు మనల్ని ఆదుకున్నాడు. అలాగే యెహోషువ ఇదిగో అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యులు ఆదుకున్నాడు. సావాసం కలిగి ఉండటం ద్వారా ఈరోజు నేలను పడి ఉన్నప్పటికీ నువ్వు దేవునికి చేతుల్లో పట్టుకుని ఉంటే, నువ్వు పడైన చోట పడిపోకంట, నువ్వు లేకంట ఉండలేవు. ఇదిగో బోయాజు రూతు యొక్క ప్రియులారా మానక దేవుడి సన్ని నడవడం ద్వారా రూతు ప్రియులారా పడిపోద్దు అనుకున్నప్పటికీ భోజనం దేవుడు ఏర్పాటు చేసి ఆదుకున్నాడు. యిర్మీయా, అయ్యో దేశమంతా కూడా మందిరం అంతా కూడా కూల్చబడింది. అయినప్పటికీ కూడా దేవుడు మాట మానక ప్రకటించటం ద్వారా యిర్మీయా దేవుడు ఆదుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మన దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు. అయినప్పటికీ మనం అవమానపరుస్తున్నాం. ఆదుకున్న దేవుని అవమానపరుస్తున్నామా? ఇంకా మనము భారం నాదే అనుకొని మీద వేసుకుంటాను. ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు. ఆయన శక్తి తగ్గిపోలేదు, బలము తగ్గిపోలేదు ప్రియులారా. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడు ప్రియులారా. ఆయన ఆదుకునే దేవుడు నిన్ను నన్ను. ఒకవేళ ఇంకా నన్ను ఆదుకోలేదు అనుకుంటే, ప్రభువా నన్ను ఆదుకొని చెప్పి ప్రార్థన చేద్దాం. ఎవరి కాళ్ళు ప్రార్థన చేద్దాం. అయ్యా నేను మానక నీ సన్నిధికి నడుస్తాను ప్రభా. అయ్యా మానక నీ సన్నిధికి వస్తాను ప్రభా. అంతేకాదయ్యా నువ్వు నన్ను ఎన్నోసార్లు తండ్రి నాయన ఆదుకున్నా ప్రభు, నా భారం నీ మీదే వస్తాను. అంతేకాదు మానక నీ నామాన్ని ప్రకటిస్తాను, బోధిస్తాను ప్రభా అని చెప్పి ఎవరి కాళ్ళు ప్రార్థన చేద్దాం. యిర్మీయా మానక బోధించి ప్రకటించడం ద్వారా సజీవంగా జీవించి ఉన్నాడు. ఇదిగో మానక దేవుని దగ్గరికి రావటం ద్వారా బోయజు రూతుని ఆదుకున్నాడు. ఇదిగో దావీదు భారమంతా, ఇదిగో యెహోషువ భారమంతా కూడా దేవుడి మీద వేసి ప్రార్థించినప్పుడు యెహోషువ గిబ్యోనును ఆదుకున్నాడు. నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి ఉన్నాడు. అంతేకే దావీదు అంటున్నాడు, యెహోవా నా భారం నీ మీద వేస్తున్నాను, నన్ను ఆదుకునే దేవుడు నీవే అంటుండగా, నాయన నిజమే నాయన, నన్ను ఆదుకునే దేవుడివే నీవే అని చెప్పి ప్రార్థిద్దాం. ఆయన శక్తి సంపన్ను గల దేవుడు, కృపగల దేవుడు, ఆయనకి ఏది అసాధ్యం లేదు. ఆయనకి సమస్తము సాధ్యం మలగల దేవుడు, సాధ్యపరచగల దేవుడు.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం. నన్ను ఆదుకోండి ఆయన, నన్ను ఆదుకోండి 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 పరిశుద్ధుడా, నన్ను ఆదుకోండి ఆయన, ఆదుకోండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అయ్యా ఆదుకుంటున్నాను, నేను అవమానపరుస్తున్నానేమో, ఇంకా నేను సిలువకు అప్పచెప్తున్నానేమో, దయచేసి నా అపరాధములు క్షమించండి, నా పాపాలు క్షమించండి, నా దోషాలు క్షమించండి నాయన. నీ మీదే నా భారం వేస్తానయ్యా. నువ్వు నన్ను ఆదుకుంటున్న దేవుడు అయ్యా, ఆపత్కాలంలో నన్ను నిలబెడుతున్న దేవుడు నాయన. అయ్యా నా పాపాలు క్షమించండి, నా దోషములు క్షమించండి. ఎన్నో మార్లు కాదని నిత్యము నన్ను ఆదుకుంటున్న దేవుడు నాయన. నేలను పడిపోతున్న చోటల్లా పడిపోయినప్పుడు నన్ను లేవనెత్తి నిలబెడుతున్న దేవుడు అయ్యా నాయనా. నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ప్రార్థన చేద్దాం. పద్మ గారు ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థనలు ఉందాం, అందరం కూడా ప్రార్థనలు ఉందాం, ప్రార్థనలు ఉందాం, ప్రార్థనలు ఉందాం, ప్రార్థనలు ఉందాం, ప్రార్థనలు ఉందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహాగణుడ దయగల రాజా తండ్రి, మీ ఘననామాలకి కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు నైనా. అయ్యా గడిచిన కాలం అంతా మీ సజీవ రెక్కల కింద భద్రపరచు క్షేమకరమైన జీవితాన్ని మాకు దయచేసిన గొప్ప దేవా, నీకు స్థుతులు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ దినము చూడకుండా ఎందరో బిడ్డలు కాల గర్భంలో కలిసిపోతుండగా తండ్రి, అయ్యా సజీవ లెక్కలు మమ్మల్ని నిలబెట్టి నీ సన్నిధానంలో నిలబడే కృపను నైనా మాకు దయచేసిన గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నైనా. పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రములనైనా. అయ్యా సంఘంలో జరుగుతున్న 3 దిన అయ్యా 21 ఉపవాస ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. అయ్యే పునరుద్ధాన దినము తండ్రి నీ స్తోత్రాలు. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు నైనా, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ భారం యెహోవా మీద మోపం, ఆయనే నిన్ను ఆదుకుంటాడని దావీదు ద్వారా నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు నైనా. అయ్యా ఈ దినము కూర్చుని మాతో మీరు మాట్లాడారు తండ్రి, నీ స్తోత్రాలు నైనా. అయ్యా లేఖనాలు ఎన్ని చెప్తున్నప్పటికీ ప్రభానైనా మేము విడిచిపెట్టి వారిగా ఉన్నామేమోనైనా. అయ్యా మా భారం మేము మోసుకునే వారిలాగా మేము నిలబడ్డామేమోనైనా. అయ్యా వాక్యం ద్వారా హెచ్చరించిన విధానము కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా భావారం నీ మీద మోసేవారిగా మమ్మల్ని నిలబెట్టండి పరిశుద్ధాత్మడా, నీ స్తోత్రాలునైనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలునైనా. అయ్యా లేఖనాల ద్వారా నువ్వు మాట్లాడే భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి విశ్రాంతినిస్తానని చెప్తున్నప్పటికీ కూడా ప్రభా, అయ్యా నీ సన్నిధికి వస్తున్నాము కానీ భారం నీ మీద మొయ్యలేకపోతున్నామేమోనైనా. అయ్యా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి, నీ స్తోత్రాలునైనా. అయ్యా మా పితరుల ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలునైనా. అయ్యా దావీదు ద్వారా నువ్వు బయలుపరిచావు ప్రభా, నీకు వందనాలు నైనా. అయ్యా యెహోషువ ద్వారా నువ్వు చూపించావు నైనా. అయ్యా అన్యులకు సహాయం చేశాడు నాయన, ముందుగా నీకు ప్రార్థన చేశాడు ప్రభా. అయ్యా సూర్య చంద్రులను ఆపిన గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా తను నీ చేతిలో ఉన్నాడు కాబట్టి ప్రభా, అయ్యా తనకు జయాన్నిచ్చావు తండ్రి, నీ స్తోత్రాలు నైనా. యెహోషువ వలె మేము కూడా నాయన నీ సన్నిధానంలో నిలబడే కృపను నాయన అయ్యా మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. అయ్యా రూతును చూపించారు ప్రభా, అయ్యా నిన్ను వెంబడించింది నాయన. అయ్యా రూతు పట్ల నీ ప్రణాళిక జరిపించారు తండ్రి, నీ స్తోత్రాలు నైనా. అయ్యా ఎంతటి గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ దినము రూతు వల్ల మేము కూడా నిలబడ్డకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి, నీ స్తోత్రాలు. అయ్యా ఇర్మియా ద్వారా కూడా నువ్వు మాట్లాడావు ప్రభా. అయ్యా ఇర్మియా కూడా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాడు తండ్రి, నీ స్తోత్రాలు నైనా. ఈ రోజు గ్రంథములో లిఖింపబడ్డాడు ప్రభా, నీ